ఎట్లా స్నేక్ సరే చెప్పండి, ఇది కొనుక్కుంటున్నాం. అట్లుంటది మనతోని. నేనెంత ఎదవనో నాకే తెలియదు. నాకొద్దు నాకొద్దు. అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి చూపి స్నేక్ చూపి గుండున్నాడని చెప్పి వస్తలేడు, వెళ్ళిపోతాడు. స్నేక్ మెచ్చుకుంటున్నా. స్నేక్ బ్రో గట్టి పడుతుంది అది. సో ఈరోజు స్నేక్ నేను వచ్చేసి స్నేక్ తీసుకుందామని చెప్పి వచ్చిన అనమాట. ఎట్లా స్నేక్ సరే చెప్పండి, ఇది కొనుక్కుంటున్నాం. ఇక అన్న వాళ్ళు ఇస్తున్నారు. బ్రో ఎంత అంటారు స్నేక్? 45 ఇంక్లూడింగ్ పేపర్స్. అరే మనకి ఎంత రే నవీన్? 1000 రూపీస్ తక్కువ. 1000 రూపీస్ తక్కువ ఏంటి? అంతే కదా, నీకేం తక్కువ? నాకేం తక్కువ? నాకు తెలిసి ఇది రాట్ తిన్నట్టుంది. వచ్చేసి బయటికి అరే పడుతుంది. అరే ఇట్లా ఏం కాదు, ఇప్పుడు నేను తీసుకున్నా కదా అట్లా. అరే ఇట్లా చిన్న ఒక చెట్టు మనిషి చూడు పాకుతుందని సంగ కింద పడిపోతుంది. ఇది ఎన్ని వీక్స్ అనేది? 6 వీక్స్. డైరెక్ట్ చెక్ చుట్టేసుకుంటుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కావాలా వద్దా? అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. నేను కొనను, ఇది నేను కొంటలేను, పామ్నే కొంటున్నా. అరే కొంచెం కొనను, ఇది నేను కొంటలేను, పామ్నే కొంటున్నా. అరే కొంచెం ఏమన్నా అంటే ఇది నాకు ఓకే, ఏం ప్రాబ్లం లేదు నాకు దీంతో. నాకు పామ్ని కొనాలి, నాకు ఇది వద్దు. సారీ 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 బ్రో. అరే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇప్పుడు ఇట్లనే ఉండాలి. అట్లనే ఉండు. అరే అరే ఇది బాత్రూమ్ గిత్రం పోదు, డైపర్ వేసి రాలేదా? అరే నాకు రైట్ రైట్ ఒక్క సారీ సారీ బ్రో. కానీ ఏంటంటే అది దాని గోర్లు ఎంత ఉన్నాయి, అది ఇట్లా చిన్న గీకినా సార్ తప్పని ఇది బ్రో. నేను విలువలే బ్రో. కూల్ కూల్. అరే కనబడతలే మీద పెట్టి కదా. ఇగో మనం అనే ఇదిగో చెయ్యి మీద వేసుకో. ఇక్కడ వేసాం. మంచిగా జింగిల్ బ్యాంగ్ ఏం కాదు బ్రో. అరే ఇట్లా చేస్తారు ఇప్పుడు మళ్ళీ మనకి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ దొరకవు. ఇట్లా అరే కుక్కను వదిలేయి. అరే అవి చోచో ఉంది అది. వస్తున్నా వస్తలేవా? ఏం కాదు. ఇగో చూడు ఏమైతుంది. చెయ్యికి చేయలే ఆయన పావేసుకున్నా. అరే చేయలేసుకొచ్చిన మరి కింద ఫోన్ చేసి కుక్కలు వదిలిపిస్తాడు అన్న. ఆ బిల్డింగ్ దుంకుతా. సరే దుంకు.
మొత్తం ఈ స్నేక్స్ ఈ స్నేక్ కొందామని చెప్పి ఫిక్స్ అయినా నేను ఏంటంటే అందరు కోతులు గీతులు తెచ్చుకుంటారు కదా, సో నేను పాములు తెస్తున్నాడు డైరెక్ట్. దీనికి అన్ని పేపర్స్ అన్ని మనోడే డాక్యుమెంట్ అంతా చేసి ఇస్తున్నాడు. దీని లైఫ్ స్పాన్ ఏంటి బ్రో? ఇది ఆల్మోస్ట్ క్యాప్టివిటీలో అయితే 8 to 14 years వరకు ఉంటుంది. ఎంత లాంగ్ అవుతుంది? ఇది మేల్ అయితే 4 to 5 feet వరకు అవుతుంది, ఫీమేల్ అయితే 5 to 7 feet. 5 to 7 feet. పాయిజన్ అయితే ఏముండదు. నో ఇది నాన్ వెనమస్ స్నేక్స్. యాక్చువల్లీ ఇండియాలో మనకి వెనమస్ స్నేక్స్ ఇల్లీగల్, పెంచుకోవద్దు. ఇది ఇండియన్ స్పీషీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవన్నీ నార్త్ అమెరికన్ స్పీషీస్. కానీ ఇండియాలోనే బ్రీడ్ అయినాయి. ఇప్పుడు దీని పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ అన్ని ఇండియా నుంచే క్యాప్టివిటీలో బ్రీడ్ చేసినాం అన్నమాట. కొద్దిగా అలవాటు చేసుకోవాలి ఇది మనం తీసుకున్నాం అంటే. సో ఇవే కాకుండా ఇంకేమేమి పెంచినావు నువ్వు? నా దగ్గర ఇప్పుడు బర్డ్స్ ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక పాకెట్ మంకీ తెప్పిస్తున్నాను. మనోడు ఏంటంటే ఇది ఒక బిజినెస్ లాగా కాకుండా ఇది కంప్లీట్లీ ప్యాషన్ మీదనే చేసుకుంటాం. నువ్వు దాని నోట్లో ఎటు మాట్లాడు. అది ఇట్లా కింద పడితే నాకు నా పాము రా ఇది, కింద పడితే ఏమైతుంది నా ప్రాణం రా ఇది, నా గుండెకాయ. ఒక 10 కేజీలు బంగారం పట్టుకుపో, మళ్ళా కొనుక్కుంటా. నా గుండెలు పట్టుకుపోతే ఎట్టారా? కానీ ఎంతైనా సరే బ్రో లైట్ కరవదు కూడా కరవదా? ఇప్పుడు మనకి గ్యారంటీ అయితే ఇవ్వలేమన్నా. ఒకవేళ దానికి కరెక్ట్ డైట్ ఏమైనా మెయింటైన్ చేయలేదు అనుకో, ఆకలి ఇప్పుడు దానికి షెడ్డింగ్ అవుతుంది అనమాట. ఎవ్రీ 1.5 months ఒకసారి దాని మొత్తం స్కిన్ ఊడిపోతుంది. ఇప్పుడు స్కిన్ ఊడిపోయినప్పుడు దాని కంటి మీద ఉన్న లేయర్ కూడా ఊడిపోతుంది అనమాట. అప్పుడు ఆ లేయర్ ఊడిపోయినప్పుడు వచ్చినప్పుడు దానికి మబ్బుగా కనిపిస్తుంది. అప్పుడు ఏం ఫుడ్డా లేకపోతే మంచి చేతి పెడుతున్నా అని అర్థం కాదు. సో ఆ పీరియడ్లో మాత్రం దాన్ని ముట్టదు. వస్తుంది కదా 99% అయితే కాదు. నేనైతే పర్సనల్గా నేను ఎప్పుడేం వినలేదు ఇప్పుడు వరకే. ఇది ఆమెల్ థ్రెసా అని చెప్పేసి దీని కలర్ ఆమెల్ స్ట్రైప్డ్ థ్రెసా. ఇది మేల్. ఓకే మేల్. ఇది మేల్ 6 weeks ఓల్డ్. ఇప్పుడు ఇది మరి క్రాసింగ్ అంతా ఇప్పుడు దీని బ్రీడింగ్ అంతా మనం చేయలేము. దానికి సపరేట్ ఒక సెటప్ కావాలి, ఇంకా మనము చాలా నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇప్పుడు మనము బ్రీడ్ చేసినామంటే ఓవర్ బ్రీడ్ అయిపోతాయి. ఇవన్నీ ఓవర్ బ్రీడ్ అయిపోయినాయంటే మన ఇండియన్ స్పీసీ వైల్డ్ లైఫ్ కి ఎఫెక్ట్ చేస్తాయి ఇవి. సో ఇవన్నీ లిమిటెడ్ ఉండాలి, ఎందుకంటే ఎగ్జాటిక్ కదా ఇవన్నీ రేర్, అందుకే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఒకవేళ మనం తెలియకుండా బ్రీడింగ్ చేసినామంటే నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుందో మనకు తెలియదు. ఎవరికి నాలెడ్జ్ ఉందో వాళ్ళు చేస్తేనే బెటర్. ఎట్లుందంటారు ఇప్పుడు తీసుకోమంటారా లేదా? నేనైతే తీసుకోమని ఫిక్స్ అయినా ఇంట్లో పెంచుకోనికి. చాలా సింపుల్ మెయింటెనెన్స్ ఉన్నాయి, ఏం ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు. వీక్లీ ట్వైస్ పింకీస్ అంటే మనది మైస్ది బేబీస్ వస్తాయి అనమాట. అవి వీక్లీ ట్వైస్ వేయాలి. వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ వేస్తే దానంతా అది ఫుడ్ తినేస్తే దాని తర్వాత ఇంకా దాని రెస్ట్ మోడ్లో అది ఉంటుంది. ఇది ఇగ్వానా బ్రో. ఇది 4 months ఓల్డ్ బేబీ. ఇప్పుడు ఇది నేను హైదరాబాద్లోనే తీసుకున్నాను మా ఫ్రెండ్ దగ్గర నుంచి. ఇది బేసికల్ ఇది కూడా ఇది నార్త్ అమెరికన్ స్పీసీ. ఇది బేబీ కాబట్టి ఇంత ఉంది. ఆల్మోస్ట్ పెద్దగా అయిపోతే దీని సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 5.5 to 6 feet అవుతుంది. అంటే టేల్ లెంత్ తో ఇంక్లూడెడ్. ఇవి కొంచెం అగ్రెసివ్ ఉంటాయి, కానీ మనము చిన్నప్పటి నుంచే టేమ్ చేసుకోవాలి. ఒకవేళ మనం దీన్ని టేమ్ చేయలేదంటే ఫ్యూచర్లో మనం బైట్ చేసినైతే ఇవి ప్యూర్ వెజిటేరియన్, నాన్ వెజ్ అసలు ముట్టవు ఇవి. కానీ ఒకవేళ కొరికిందంటే ఇంకా మనకి స్టిచెస్ వరకు వెళ్ళిపోతుంది, చాలా సీరియస్ కండిషన్ వెళ్ళిపోతుంది. అందుకోసం దీన్ని టేమ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కానీ ఇది 4 బ్రో ప్యాంట్ షర్ట్లో చూడు ఒకటి పెట్టుకుంటా ప్రాబ్లం లేదు. ఇది అది ఇట్లా తిరుగుతుంటే ఇట్లా ఎట్లయితుందంటే ఇట్లా స్కిన్ మొత్తము ఏదేదో అయిపోతుంది నాకు. అలవాటు అయిపోతే ఏం కాదు బ్రో. తిన్నదా అది ఎట్లుందా పాము ఎట్లుంది సరే బ్లాగ్ తీసుకుందాం. లోజాలా నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్? మనం నిజంగా చెప్తున్నా కదా, జంగల్ మ్యాన్ కంటే డేంజర్ ఉన్నాడు. ఇది ఇస్తే ఇది మీ తీసుకుండు, ఇది ఇంకా తీసుకోలేదు. రెడీ ఉన్నావు? మాట్లాడుతుంది తీసుకో. ఏం మాట్లాడుతున్నా? తిన్నావా పప్పి? ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. నాకొద్దు, నాకొద్దు. ముద్దు పెట్టిగో. షిఫ్టింగ్ లేదు, అయిపోయింది దాన్ని. నాకు అలవాటు. పవర్ ఉందా? పవర్ కాదు, ఇది నేను కొనుక్కుంటున్నా కాబట్టి నాకు పవర్. ఏది
ఇది ఇప్పుడు వేసుకున్నాను. ఇట్లకే అలా అట్లకే అదే అటాక్ చలో ఇక్కడికైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది మాక్సిమం అయితే తీసుకోమని ఫిక్స్ అయినా. ఏది తీసుకోవాలా బ్రో రెండు ఇట్లా? ఏమో నాకు తెలియదు. స్నేక్ అయితే తీసుకోమని ఫిక్స్ అయినా అనమాట. ఆహా హైలైట్ పడుతుంది కదా నన్ను. ఐ వాచ్ కన్నా వరితిట్టది. చలో మనమైతే ఇప్పుడు ఏమంటా నవీన్ బ్రో, ఏది తీసుకోవాలా? స్నేక్ తీసుకోవాలా? చలో నీ పర్సనల్ అది. ఇక ఇదైతే తీసుకోమని ఫిక్స్ అయినా. చాలా అంటే చాలా మంచిగా ఉంది. నవీన్ మామ చెప్పిండని చెప్పేసి. చలో ఇదైతే తీసుకుంటున్నా, మాక్సిమం అయితే తీసుకుంటా. కానీ దీని పేపర్స్ కావాలా? పేపర్స్ ఒక 2 days బ్రో. 2 daysలో మనకి పేపర్ గిట్ట కరెక్ట్ వచ్చింది అనుకో, ఇక ఈ పామ్ అన్నదే. ఇక సైజ్కి స్నేక్ ఇప్పుడు ఇది దాదాపు మీద ఉన్నదేమో దాదాపు ఒక 1.5 2 feet ఉంటుంది కదా బ్రో. ఇక ఇది ఒక 1.5, ఈ వైట్ వన్ 1 feet. ఫుడ్ చికెన్ మటనా? చికెన్ ఫిషెస్? ఫిషెస్ ఇంకా చికెన్ మొత్తం. ఓకే. హలో